సరే ఈ ఫ్లవర్స్ అన్నిటినీ ఓన్లీ బ్యూటిఫికేషన్ కోసమేనా లేకపోతే ఇంకా దేనికైనా వాడుతూ ఉంటారా, అంటే తీసేయడం కానీ? లేదండి, ఇది ఓన్లీ బ్యూటిఫికేషన్ కోసమే పెట్టడం జరిగింది. మళ్ళీ ఈ మొక్కల్ని మార్చేస్తారు కదా 3-4 మంత్స్ తర్వాత? ఇవన్నీ మార్చేస్తాం. ఎప్పటికప్పుడు ఈ గార్డెనింగ్ కోసం కూడా వేరే వర్కర్స్ వర్క్ చేస్తూ ఉంటారు. అవునండి. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ సీజన్ కి ఏ ఫ్లవర్స్ కావాలి, మళ్ళీ ఇక్కడ ఈ వెదర్ కండిషన్స్ కి అవి సెట్ అవుతాయా లేదా అని ఒక చిన్న రీసెర్చ్ అయితే జరుగుతుందా సార్? అవునండి. ఆల్రెడీ ఈ అనుభవంతో మేము ఇంకా బెటర్గా పెర్ఫామ్ చేయబోతున్నాం. ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది, వచ్చేసి మాకు కొంచెము వాటర్ ఫెసిలిటీ కల్పించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. డెఫినెట్గా మేము అరేంజ్ చేస్తామన్నారు. చివరికి ఇది మన గోదావరి వాటర్ వచ్చేసి మన గండిపేట లేక్కి ఇస్తున్నారు. అది మాకు కూడా పైప్ లైన్ వేస్తామని నిన్ననే చెప్పడం జరిగింది. దాంతో చాలా హ్యాపీగా ఉంది. అది వచ్చిన తర్వాత అసలు మేము ఇంకా అద్భుతాలు చేసి చూపించగలుగుతాము. రేవంత్ రెడ్డి గారిని మేము రిక్వెస్ట్ చేసింది ఒకే ఒక వాటర్ గురించి. ఆయనే స్పందించి మాకు సపోర్ట్ చేయడానికి రెడీ అయినారు. దట్స్ గుడ్ న్యూస్ ఫర్ అస్. రామ్దేవ్ గారు, ఇక్కడ ఇంకొక క్లారిఫికేషన్ కావాలి. ఇప్పుడు ఈ క్లస్టర్స్ అన్ని కూడా డిఫరెంట్ షేప్స్ లో ఉన్నాయి కదా, ఇక్కడ హిల్ లాగా ఉంది, అక్కడేమో స్లోప్ లాగా ఉంది. మరి ఇప్పుడు నెక్స్ట్ మీరు ఫ్లవర్స్ మార్చినప్పుడు వీటి షేప్ కూడా మారుస్తారా? లేదండి, ఇది పెద్ద శ్రమతోడు కొట్టుకున్న వ్యవహారము. ఇప్పుడు వచ్చేసి ఓన్లీ మొక్కలే మారుస్తాము. ఈ మౌంట్స్ ఒక 3 years ఇట్లాగే ఉంచుదామని అనుకుంటున్నాము. 3 years తర్వాత మళ్ళీ వేరే షేప్ చేస్తాము. మళ్ళీ కొత్తదనం. మట్టి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఎక్కడి నుంచైనా తెప్పించారా? ఇది ఇక్కడనే మా దగ్గరే సాయిల్ అండి ఇది. కాకపోతే దీంట్లో న్యూట్రియంట్స్, దీనికి సరిపోయే న్యూట్రియంట్స్ని మేము ఇవ్వడం జరుగుతుంది. దీనికి స్లో రిలీజ్ ఫర్టిలైజర్ అని చెప్పేసి ఇది ఇంపోర్ట్ చేసాము. మనం ఏదన్నా ఇక్కడ వచ్చేది డిఏపీలు, యూరియాలు అవి వాడుతుంటారు. డిఏపీ వచ్చేసేసి మనం వేస్తే అది ఇమీడియట్గా ఒక 2 రోజుల్లో మొత్తం మొక్కకి ఒక స్టెరాయిడ్ టైప్లో ఒక షార్ట్లో మొత్తము ఫర్టిలైజర్ వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ వేసే వరకు ఆ మొక్కకి ఏం అందదు. బట్ స్లో రిలీజ్ ఫర్టిలైజర్ అనేది ఎవ్రీ డే కొంచెం రిలీజ్ అవుతూ ఉంటుంది. 3 months వరకు ఆ ఫర్టిలైజర్ పనిచేస్తాం అన్నమాట. రైతులను ఎవరినైనా ఇక్కడ డిప్లాయ్ చేసుకున్నారా వీటన్నిటిని చూడడానికి? ఎందుకంటే హార్టికల్చర్ చదివిన వాళ్ళు ఉన్నారండి మా దగ్గర. ఏకంగా హార్టికల్చర్ చదువుకున్న వాళ్ళని తీసుకొచ్చేసి గార్డెన్స్ విషయంలో ఇది వచ్చేసేసి వరల్డ్స్ లార్జెస్ట్ పెంజింగ్ గార్డెన్ అండి. ఇది పెంజింగ్ గార్డెన్. ఇది జపాన్లో మొదలైంది ఈ కాన్సెప్ట్. ఇది వచ్చేసేసి యాక్చువల్గా మన దగ్గర అందరూ బోన్సాయిల్ అవి పెంచుతూ ఉంటారు. ఈ బోన్సాయిల్ని ఏం చేస్తారంటే ఒక చిన్న ట్రేలో పెట్టేసేసి దాన్ని ఒక విధమైన అరేంజ్మెంట్, క్యూరేషన్ అంటారు. దాంట్లో కొన్ని స్టోన్స్ పెడతారు, కొన్ని చిన్న స్కల్ప్చర్స్ పెట్టేసేసి అదొక చిన్న ల్యాండ్స్కేపింగ్ ఎలిమెంట్ టైప్లో చేస్తారు ఆ చిన్నది ట్రేలోనే. అయితే ఒక అవార్డ్ విన్నింగ్ ఆర్టిస్ట్ ఒక ఆయన ఉన్నాడు వియత్నాంలో. అతన్ని మేము పిలిపించేసేసి అతనికి మేము $500 per day పే చేసాము. పే చేసి అది అతనితో ఇది చేయించాం అనమాట. ఇది ఒక అద్భుతమైన ఇది వరల్డ్స్ లార్జెస్ట్ పెంజింగ్ గార్డెన్. వరల్డ్స్ లార్జెస్ట్ పెంజింగ్ గార్డెన్. ఏంటి సార్ దీని స్పెషాలిటీ? పెంజింగ్ ఆర్ట్. అవునండి. అంటే ఇలాగ స్టోన్స్ అండ్ ఈ మొక్కలతో చేస్తారా? ప్లాంట్ కూడా కాదు ఇది చాలా ఏజ్ ఉన్నట్టుంది. ఇది కూడా దాదాపు ఒక 800 సంవత్సరాల ఓల్డ్ ఆలివ్ మొక్క అండి. ఇది ఆలివ్ ట్రీ. మనం తినే ఆయిల్ దీని నుంచి వస్తుంది. ఇది ఆలివ్ ఆయిల్ మొక్క అండి. మన రోజు వంటలకి వాడుకుంటాం కదా ఆలివ్ ఆయిల్. ఇక్కడ ఉన్న మొక్కలు, స్కల్ప్చర్స్, స్టోన్స్ అంతా కలుపుకొని 2 కోట్ల రూపాయలు అండి, ఇంక్లూడింగ్ ఆయన ఛార్జెస్. అసలు ఆలివ్ ఆయిల్ ఎంత కాస్ట్లీ ఉంటుందో తెలుసు కదా. అసలు ఈ మొక్క ఏజ్ కూడా నాకు తెలిసి ఇటలీ నుంచి తెచ్చాం. 800 సంవత్సరాల ఓల్డ్ ఇటలీ నుంచి. 800 ఏళ్ల క్రితం నాటి ఆలివ్ మొక్క ఇది. దీన్ని ఇటలీ నుంచి తీసుకొచ్చారు. ఇక్కడ చూస్తున్నారు కదా, దీని ఖర్చే 2 కోట్లు అయిందంట. అవునండి. ఈ స్టోన్స్ ఇక్కడవేనా? ఈ స్టోన్స్ ఇక్కడవే అండి, కాకపోతే దూరం నుంచి తీసుకొని వచ్చాము. మనము శ్రీశైలం నుంచి తేవడం జరిగింది. మొక్క వరకే తెలుసా లేకపోతే ఆయిల్ ఎలా తీయాలో కూడా తెలుసా? అసలు దీని నుంచి ఆయిల్ ఎలా తీస్తారు? ఎందుకంటే ఏంటంటే ఈ మొక్క 3 degrees టెంపరేచర్ నుంచి 55 degrees టెంపరేచర్ వరకు పెరుగుతుంది. కానీ 3 degrees టెంపరేచర్ ఉన్నప్పుడే దీనికి ఫ్రూట్ రావడం జరుగుతుంది. ఆ ఫ్రూట్లో నుంచి ఆయిల్ తీస్తారు. కానీ మన దగ్గర మొక్క బ్రహ్మాండంగా పెరుగుతుంది, కాకపోతే మనకి ఫ్రూట్ అయితే రాదు. ఎందుకని?
అది 3 degrees టెంపరేచర్. ఓకే, టెంపరేచర్ వెదర్ కండిషన్స్ Weather వల్ల conditions ఇక్కడ ప్రకారం, ఫ్రూట్ రాదు, సీడ్ రాదు, కాబట్టి దీని నుంచి ఆయిల్ తీసే ఛాన్స్ లేదు. జస్ట్ ఓన్లీ దీన్ని గార్డెన్ కోసం వాడడానికి తీసుకొచ్చారు. ఇక్కడ అది కూడానా? అది కూడా ఆలివ్ ట్రీ. ఇవన్నీ ఆలివ్ అండి, ఇవన్నీ ఆలివ్ చెట్లే. ఓకే, ఇదంతా కూడా ఇవన్నీ 800. అది మీకు ఎవరైనా సజెస్ట్ చేస్తారా ఇవన్నీ? మీరే ఇవన్నీ గూగుల్ ఈజ్ గురు అని చెప్పాను కదా నేను. కాకపోతే ఏంటంటే దాంట్లోంచి ఆ ఆర్టిస్ట్ను ఐడెంటిఫై చేసి మామూలుగా ఇంత ట్రైల్ పెడితే మా దగ్గర ఎక్కడ ఉంటుంది, అది ఇంత దగ్గర ఇంత చిన్నది, అందుకని చెప్పి వరల్డ్స్ లార్జెస్ట్ పెంజింగ్ గార్డెన్ తయారు చేయించాం మేము. ఇప్పుడు దీన్ని మించింది ఇంకోటి చేయబోతున్నాం త్వరలో. ఎక్స్పీరియంకి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో తెలుసా అసలు? ఇది వరల్డ్స్ ఫస్ట్ పెంజింగ్ గార్డెన్ అన్నమాట. చూడండి, దీన్ని ఎన్ని రోజులు పట్టింది దీన్ని తయారు చేయడానికి? గార్డెన్ మొత్తం ఇది 1.5 months పట్టిందండి. ఇవన్నీ ఇటలీ నుంచి తెచ్చిన ఆలివ్ చెట్లు, ఒక్కొక్కటి 600 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాల ఓల్డ్ చెట్లన్నిటిని. అది కాకుండా ఇవేంటంటే ఇట్లా స్ట్రైట్గా, మామూలుగా స్ట్రైట్గానే పెరుగుతాయి చెట్లు. ఇట్లాగా మేము సెలెక్ట్ చేసుకొని ఇట్లాంటి చెట్లను తీసుకురావడం జరిగింది. మామూలు స్ట్రైట్గా ఉన్న మొక్కకి ఈ మొక్కకి ప్రైస్లో చాలా తేడా ఉంటుంది. ఇవి కొంచెం రేర్ అనమాట. అంటే గాలికి ఇట్లా ఒరిగిపోయిన తర్వాత మళ్ళీ అట్లాగే పెరుగుతాయి చెట్లు. అట్లాంటి వాటిని మేము ప్రత్యేకంగా సెలెక్ట్ చేసేసి ఒక వియత్నాం ఆర్టిస్ట్ని పిలిపించేసేసి ఇది చేయడం జరిగింది. ఇది కాబట్టి ఇది ఒక వరల్డ్స్ లార్జెస్ట్ పెంజింగ్ గార్డెన్ అండి. ఇది మామూలుగా చిన్న ట్రేలో చేస్తారు. అది దీన్ని చేయించిన తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఒక వరల్డ్స్ లార్జెస్ట్ పెంజింగ్ గార్డెన్ మా దగ్గర అయిందని. ఇప్పుడు అంతకంటే మించింది ఒకటి చేయబోతున్నాం మేము. ఇవి జపాన్ నుంచి ఇంపోర్ట్ చేసామండి, గ్లాస్ బ్రిక్స్. అంటే ఇవి వచ్చేసి ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఒక ల్యాండ్స్కేపింగ్లో వాడడం జరిగింది. ఇది యాక్చువల్గా ఇవన్నీ ఇటువంటి కొన్ని వింత ఇవన్నీ మేము ఇక్కడ చేయడం మూలంగా వచ్చేసి ప్రజలు చూసి ఆనందించి సెల్ఫీలు తీసుకొని అది షేర్ చేస్తూ మాకు కూడా కొంచెం మైలేజ్ కూడా వస్తుంది, తర్వాత చూసే వాళ్ళకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. అట్లాగా యాక్చువల్గా వచ్చేసి ఇప్పుడు ఇంతవరకు చాలా గార్డెన్లు అంతకుముందు ఎప్పటి నుంచో గార్డెన్ చేయడం అనేది జరుగుతూ ఉంది. కాకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పటి నుంచో సినిమాలు తీస్తున్నారు, కానీ ఒక రాజమౌళి గారు వచ్చేసి ఒక బాహుబలి సినిమా తీసి ఒక అద్భుతాన్ని చేశారు. ఒక మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని మార్చేశారు. అట్లాగా మాది గార్డెన్స్లో మాది బాహుబలిని మించింది ఇది. అది నేను చెప్పడం కాదు, రాజమౌళి గారే ప్రత్యేకంగా దీని గురించి చెప్పారు. ఒక 3 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు అడిగాను నేను, రాజమౌళి గారు దీంట్లో ఏమన్నా మేము ఏదో చేసేస్తున్నాము, మనసుకు తోచింది చేస్తున్నాము, దీన్ని ఇంకేమన్నా తేడాలు ఉంటే చెప్పండి, ఇంకెట్లా మారిస్తే బాగుంటుందో చెప్పండి మాకు, ఆ విధంగా మారుస్తామంటే, మీరు బ్రహ్మాండం చేస్తున్నారు రామ్దేవ్, వచ్చి ఇది కంటిన్యూ చేయి, ఇంకా దీంట్లో మార్చాల్సింది ఏం లేదు, కాకపోతే నేనే ఒక గార్డెన్ చేస్తున్నాను అక్కడ నల్గొండ దగ్గరలో, మీరు వచ్చి అడ్వైజ్ చేయండి అని చెప్తే నేనే వెళ్ళి రాజమౌళి గారికి చెప్పడం జరిగింది. అది నిజంగా చాలా ఆనందకరమైన విషయం నాకు. రాజమౌళి గారు లాంటి వాళ్ళు వాళ్ళ గార్డెన్ చేయడానికి నన్ను ఒక అడ్వైజ్ అడిగారంటే, ఏదో చిన్న అడ్వైజులు ఒక 2-3 సార్లు పోయి చిన్న అడ్వైజులు ఇవ్వడం జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అట్లాగా చాలామంది దీన్ని అప్రిషియేట్ చేయడం జరిగింది. దీన్ని నేను పెట్టిన పెట్టుబడికి నాకు రిటర్న్స్ నా లైఫ్ టైంలో రావు. పెద్దలు చెప్పిన ఈ మాటలు చాలా నా కడుపు నిండిపోతుంది. దాంతో అదే నాకు హ్యాపీ. ఏంటి ఇప్పుడు ఇక్కడ రాజమౌళి వర్సెస్ రామ్దేవ్ నడుస్తుంది రేస్. ఇద్దరు కూడా హెల్తీ కాంపిటీషన్ నడుస్తుంది, ముఖ్యంగా గార్డెన్స్ విషయంలో. ఆయనేమో సెట్టింగ్స్ వేస్తారు, ఈయనేమో ఏకంగా ప్రాణం పోసేస్తున్నారు మొక్కలకి కానీ సెట్టింగ్స్కి. అయితే మనం ఇప్పటి వరకు కూడా చాలా వరకు అందరూ క్లే బ్రిక్స్ చూస్తారు, లేదంటే సిమెంట్ బ్రిక్స్, వుడెన్ బ్రిక్స్ లాంటివి ఉంటాయి, కానీ గ్లాస్ బ్రిక్స్ కాస్ట్ కూడా చాలా అవుతుంది. చాలా ఎక్కువ అండి. ఏంటి దీని కాన్సెప్ట్ రామ్దేవ్ గారు? ఇదంతా అదే అండి. ఇప్పుడు వచ్చేసి ఒక డిఫరెంట్ లుక్ రావాలనే ఫీలింగ్ తోటి ఇట్లా వుడ్ తోటి చేసాము, ఈ గ్లాస్ తోటి చేసాము, ఇట్లా చెట్లతోటి చేసాము, ఇట్లా రాళ్ళతోటి చేసాము, స్కల్ప్చర్స్ తోటి చేసాము. ఎందుకంటే ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి చేయడం మూలంగా వాళ్ళకి ఏంటంటే వచ్చిన వాళ్ళకి ఒక్కొక్క ఫీలింగ్ అనేది రావడానికి అవకాశం ఉంది. ఒక మంచి అద్భుతమైన ఒక హ్యాపీనెస్, దాని గురించి మా ప్రయాస. ఇప్పటి వరకు వచ్చిన అందరినీ అడుగుతూ ఉన్నాం మేము, వచ్చేసి ఎలా ఉంది అని చెప్పేసి. వాళ్ళు కూడా చాలామంది మాత్రం మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ఇంకొక రానున్న 2-3 సంవత్సరాల్లో
ఇది ప్రపంచంలోనే నెంబర్ 1 పార్క్గా మారుద్దామని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మటుకు నేను నా ఉద్దేశంలో ఇది ఫస్ట్ నెంబర్ 3లో వస్తుంది వన్ ఆఫ్ ద పార్క్. అంత గట్టిగా చెప్పగలుగుతాను, ఎందుకంటే నేను ఆల్రెడీ తిరిగి చూసి ఉన్నాను అన్ని పార్కులు. కాబట్టి ఇక దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోదామని అనుకుంటున్నాను. కమింగ్ బ్యాక్ టు గ్రీనరీ వన్స్ అగైన్, ఇక్కడ కూడా మళ్ళీ మొక్కలు వస్తాయా? ఇక్కడ మొక్కలేం రావండి. లేదు, లేదు. ఓన్లీ ఇలాగే ఒక సెటప్ లాగా, అంతే. సెట్టింగ్స్ లాగా. Setting. ఇక్కడ ఏమైనా జరుగుతాయా? అంతా ఓపెన్ ప్లేస్ ఉంది, లేదండి, ఏమైనా ఈవెంట్స్ ఇక్కడ కోసమా? ఫుడ్ కోర్ట్స్ అవి వస్తాయండి. Yeah. ఇప్పుడు అవి దాని కింద ఫ్లీ మార్కెట్, ఫుడ్ కోర్ట్స్. ఓకే. అవి